నమస్తే. కేశినేని నాని వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన మారారు. పార్టీ మారటం ఆయన వ్యక్తిగతం. కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలపై, కార్యకర్తలపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ముఖ్యంగా ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఎవరు? కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత పార్టీలో చేరిక అంశం దాదాపు పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, ఇతర నాయకులపై తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సందర్భంలో కౌంటర్స్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఏమాత్రం తగ్గకుండానే రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో కేశినేని నాని ఒక వ్యాఖ్య చేశారు. దాదాపు నా నియోజకవర్గ పరిధిలో, అంటే విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా నా వెంటే నడుస్తారు. దాదాపు 60% తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది అని ఒక బాంబు పేల్చారు. దీని మీద అంటే అధిష్టానం అయితే లైట్ తీసుకుంది, కానీ నేతలు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నేతలు భేటీ అయ్యారు. దానికి సంబంధించి నాని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దమ్ముంటే చెప్పమనండి, ఆయన ఏమాత్రం తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తారో చూద్దాం. ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇచ్చారుగా ఆయనకి, విజయవాడ ఎంపీగా గెలవమనండి అని చెప్పి చాలామంది బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారాయి. వాస్తవానికి ఆయన వ్యక్తిగతం, తెలుగుదేశం పార్టీలో ఆయన నడవలేకపోయారు, కంటిన్యూ కాలేకపోయారు, అది ఆయన ఇష్టం. పార్టీ మారొద్దని ఎవరు చెప్పట్లే. కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఒక రకంగా కేశినేని నాని అంటే ఒక ట్రావెల్స్కే పరిమితమైనటువంటి వ్యక్తిని ఈ రోజున ఢిల్లీ రాజకీయాల్లో కూడా పరిచయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. అలాంటి వ్యక్తిపై దూషణ చేస్తారా అని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నానితోనా? నో వే, అసలు సమస్య లేదు. ఆయనతో మేము కలిసి నడిచేది ఏంటి? ఆయనకు పార్టీ వల్ల గుర్తింపు వచ్చింది, ఆయన వల్ల పార్టీకి లాభం ఏమీ లేదు అని చెప్పి వారు అంతా ఒక ముక్తకంఠంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకనంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే కేశినేని నాని చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అవుతాయా? దాదాపు 60% తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆయనతోనే నడుస్తారంటున్నారు. అంటే ఆయనతో నడవటం అంటే తెలుగుదేశం పార్టీని వీడినట్లేగా. అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారా? ఆల్రెడీ 5గురికి కోరిన చోట టికెట్లు ఇచ్చే విధంగా లాబియింగ్ కూడా చేశారు అని ప్రచారం జరిగింది. కానీ అదంతా తిప్పు కొడుతూ వారు తమ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిని కలవటం, అలాగే లోకేష్ గారిని కూడా కలిసి వారు చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి, వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు కలిశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి అంశాలని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే పార్టీ ఆయనకి ఏం చేసింది, ఆయన ఎలా వాడుకుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 2000 కోట్లు నష్టపోయాను, లేదా నా కుటుంబంలో చీలికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అలా స్వయాన తమ్ముడే మాకు 1999 నుంచే విభేదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయని ప్రకటించారు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో చేరి తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపై అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి, ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.